హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మొదటిసారిగా నా ఛానల్ని విజిట్ చేసినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి మరిన్ని లేటెస్ట్ జాబ్ ఇన్ఫర్మేషన్స్ కోసం. సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే ఆర్ఆర్బి నుండి మళ్ళీ ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో అదేంటి అంటే ఎన్హాన్స్మెంట్ ఆఫ్ నోటిఫైడ్ వేకెన్సీస్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ టెక్నీషియన్ గ్రేడ్ 3. సో ఆల్రెడీ ఉన్న నోటిఫికేషన్కి మళ్ళీ కొన్ని వేకెన్సీస్ అయితే యాడ్ చేశారు. సో టెక్నీషియన్స్ అనే వేకెన్సీస్ని అయితే గ్రేడ్ 3 లెవెల్లో యాడ్ చేశారు. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇప్పుడు చూద్దాం. సో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ హ్యావ్ పబ్లిష్డ్ ఫర్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ టెక్నీషియన్ గ్రేడ్ 3 with 9,144 vacancies for open line all over the Indian Railways. With the additional demand received from zonal railways production units, 22 new categories are included and vacancies also have been enhanced. సో ఫస్ట్ నోటిఫికేషన్లో ఏంటి అంటే 9,144 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు. సో మళ్ళీ జోనల్ రైల్వేస్ నుంచి ప్రొడక్షన్ యూనిట్స్ నుంచి అయితే డిమాండ్ వచ్చింది. సో ఎక్స్ట్రా వేకెన్సీస్ కావాలి ఇంకా అని చెప్పి. సో అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే టోటల్గా ఓవరాల్గా 14,298 వేకెన్సీస్ని అయితే రిలీజ్ చేశారు ఇప్పుడు. సో అవి ఇవి కలుపుకొని టోటల్గా 14,298 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో మంచి అవకాశం ఇదైతే రైల్వేలో. సో అస్సలు మిస్ చేసుకోకండి. టెక్నీషియన్ లెవెల్లో ఇదైతే ఇప్పుడు పెంచారు పోస్టులు. సో the post parameters, that is educational qualification, medical standard and suitability of the post for PWBT for newly added categories are enclosed here with as for post parameters of old post categories annexure. సో ఇదేంటి అంటే ఫస్ట్ రిలీజ్ చేసిన నోటిఫికేషన్లో చూసుకోవచ్చు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, మెడికల్ స్టాండర్డ్స్ అండ్ దానికి సంబంధించిన ఆల్ డీటెయిల్స్ అయితే దాంట్లో ఉన్నాయని చెప్తున్నారు. సో ద కమ్యూనిటీ వైజ్ కేటగిరీ వైజ్ పొజిషన్ ఆఫ్ అబౌవ్ రివైజ్డ్ వేకెన్సీస్ ఆఫ్ టెక్నీషియన్ గ్రేడ్ 3 ఫర్ ఓల్డ్ అండ్ న్యూ పోస్ట్స్ ఆఫ్ ఆల్ ఆర్ఆర్బీస్ ఆర్ ఎన్క్లోజ్డ్ హియర్ విత్ యాజ్ రివైజ్డ్ వేకెన్సీ టేబుల్. సో కేటగిరీ వైజ్, కమ్యూనిటీ వైజ్ అయితే వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు. సో అవి కూడా చూద్దాం ఇప్పుడు. ద ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ మెడికల్ స్టాండర్డ్స్ అండ్ పీడబ్ల్యూబీటీ attributes being different for some new categories of post added under an opportunity will be given to fresh eligible candidates to apply against. సో ఏంటి అంటే ఆల్రెడీ అప్లై చేసుకున్న వాళ్ళు కాకుండా మళ్ళీ ఫ్రెష్గా అప్లై చేసుకోవడానికి కూడా ఛాన్స్ అయితే ఇస్తున్నారు ఫ్రెష్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి. సో అది కొత్త పోస్ట్లకి. సో ద ఎగ్జిస్టింగ్ క్యాండిడేట్స్ విల్ ఆల్సో బి గివెన్ ఎన్ ఆపర్చునిటీ టు చేంజ్ దేర్ ఆప్షన్ ఆఫ్ ఆర్ఆర్బీ అలాంగ్ విత్ ప్రిఫరెన్స్ ఫర్ జోనల్ రైల్వేస్ PUs యాజ్ వెల్ యాజ్ ప్రిఫరెన్స్ ఫర్ ఆల్ అప్లికబుల్ టెక్నీషియన్ గ్రేడ్ 3 కేటగిరీ. సో ఇప్పుడు ఏంటంటే కొత్త వేకెన్సీస్ రిలీజ్ చేశారు కాబట్టి ఆల్రెడీ ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకు మళ్ళీ ఛాన్స్ ఇస్తున్నారు. సో వాళ్ళకి ఛాన్స్ ఏంటి అంటే మళ్ళీ మీరు చేంజ్ చేసుకోవచ్చు మీ ఛాన్స్, ఐ మీన్ మీ ప్రిఫరెన్స్ కానీ జోనల్ ప్రిఫరెన్స్ కానీ. సో ఏదైనా సరే మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు, ఎందుకంటే కొత్తగా వేకెన్సీస్ యాడ్ అయ్యాయి కాబట్టి. సో మీకు నచ్చిన ప్లేసెస్, మీకు నచ్చిన లొకేషన్స్లో మళ్ళీ మీరైతే పెట్టుకోవచ్చు. ద లింక్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి October 2 నుంచి October 16 వరకు అయితే 15 days టైం అయితే ఇచ్చారు మనకు ఆన్లైన్ అప్లికేషన్స్కి. సో 2 October నుంచి 16 October వరకు అయితే ఉంది. సో ఇదైతే చూసుకోండి. సో తొందరగా వెంటనే అప్లై చేసుకోవడం బెటర్. సో మోడిఫికేషన్ విండో వచ్చేసి 17 October నుంచి 21 October వరకు అయితే ఉంటుంది. ఒకవేళ మీరు ఏమైనా మిస్టేక్స్ చేస్తే సో దానికి సంబంధించి విత్ ద పేమెంట్ ఆఫ్ 250 రూపీస్ ఫర్ ఈచ్ మోడిఫికేషన్. సో ఒకవేళ ఏవైనా మోడిఫికేషన్స్ చేస్తే 250 రూపీస్ అయితే మోడిఫికేషన్స్కి ఛార్జ్ చేస్తున్నారు. సో అదైతే చూసుకోండి. సో మొదటిసారిగానే మీరు ఎలాంటి మోడిఫికేషన్స్, ఎలాంటి మిస్టేక్స్ లేకుండా క్లియర్గా ఫస్ట్ టైం రైట్ చేసుకోండి. సో అదైతే బెటర్. సెపరేట్ నోటీస్ విల్ బి పబ్లిష్డ్ అబౌట్ ద modalities procedures to get the existing application data, new application submission for both existing and new candidates. సో ఇక్కడ ఏమంటున్నా అంటే ఒక సపరేట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తాము అని అంటున్నారు. అంటే పాత అప్లికేషన్స్ కానీ, ఫస్ట్ వచ్చిన నోటిఫికేషన్స్ కానీ, ఇప్పుడు వచ్చిన నోటిఫికేషన్స్ కానీ లేదా అప్లికేషన్స్ కానీ సంబంధించి సో అందరికీ యూజ్ అయ్యేలా ఒక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు మళ్ళీ అని అంటున్నారు. సో ఆల్ అదర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ mentioned for technician grade 3 stands good.
సో అది. సో ఇక్కడ వచ్చేసి హెల్ప్ డెస్క్ ఫర్ క్యాండిడేట్స్. మీకు ఏదైనా ప్రాబ్లమ్స్, ఏమైనా ఇష్యూస్, ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే ఇక్కడ హెల్ప్ డెస్క్ నెంబర్ అయితే ఇచ్చారు క్యాండిడేట్స్కి. సో ఇక్కడ వచ్చిన కాంటాక్ట్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడికి కానీ మీరు మార్నింగ్ 10 AM టు ఈవినింగ్ 5 PM లోపు అయితే కాంటాక్ట్ చేయొచ్చు వాళ్ళని. సో ఇదైతే చూసుకోండి. సో ఈ నోటిఫికేషన్ అయితే 27th సెప్టెంబర్ వచ్చింది, అంటే నిన్ననే రిలీజ్ అయ్యింది. సో ఇది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే టెక్నీషియన్ పోస్ట్స్ వర్క్షాప్ అండ్ ప్రొడక్షన్ యూనిట్స్. సో ఓవరాల్గా ఇప్పుడు వచ్చినాయి అన్ని టెక్నీషియన్ పోస్ట్లే. సో దీనికి సంబంధించి ఏమేమి ఉన్నాయో చూద్దాం ఇప్పుడు. టెక్నీషియన్ గ్రేడ్ 3 టెలికమ్యూనికేషన్. సో వీటన్నిటికీ ఏంటి అంటే ఈ జాబ్స్ అన్నీ కూడా SSC క్వాలిఫికేషన్ విత్ ITI ఉంటే సరిపోతుంది. సో 10+2 ఉన్నా సరిపోతుంది మీకు. ITI ఉండాలి, SSC ఉండాలి, 10+2 ఇంటర్ ఉండాలి. సో ఇది ఉంటే ఇది క్వాలిఫికేషన్ అయితే సరిపోతుంది మీకు. సో వేకెన్సీస్ అయితే చూద్దాం ఇప్పుడు. సో టెక్నీషియన్ గ్రేడ్ 3 టెలికమ్యూనికేషన్ అయితే ఉంది, అలాగే టెక్నీషియన్ గ్రేడ్ 3 కార్పెంటర్ ఉంది, అలాగే టెక్నీషియన్ గ్రేడ్ 3 డీజిల్ ఎలక్ట్రికల్ వర్క్షాప్ ఉంది, అలాగే టెక్నీషియన్ గ్రేడ్ 3 ఎలక్ట్రికల్, టెక్నీషియన్ గ్రేడ్ 3 ఎలక్ట్రికల్ పవర్ ట్రైన్ లైటింగ్ వర్క్షాప్, టెక్నీషియన్ గ్రేడ్ 3 ఎలక్ట్రానిక్స్ మెకానిక్, టెక్నీషియన్ గ్రేడ్ 3 బ్రిడ్జ్ వర్క్షాప్, టెక్నీషియన్ గ్రేడ్ 3 డీజిల్ మెకానికల్ వర్క్షాప్, టెక్నీషియన్ గ్రేడ్ 3 మెకానికల్ వర్క్షాప్, టెక్నీషియన్ గ్రేడ్ 3 మల్టీ స్కిల్డ్ ఫిట్టర్, టెక్నీషియన్ గ్రేడ్ 3 షెల్, టెక్నీషియన్ గ్రేడ్ 3 ఫిట్టర్ మెకానికల్, టెక్నీషియన్ గ్రేడ్ 3 రిగ్గర్, టెక్నీషియన్ గ్రేడ్ 3 టర్నర్ వర్క్షాప్, టెక్నీషియన్ గ్రేడ్ 3 బ్లాక్ స్మిత్ S&T మెకానికల్, టెక్నీషియన్ గ్రేడ్ 3 మెషినిస్ట్ మెకానికల్, టెక్నీషియన్ గ్రేడ్ 3 క్రేన్ డ్రైవర్, టెక్నీషియన్ గ్రేడ్ 3 మిల్రైట్, టెక్నీషియన్ గ్రేడ్ 3 పెయింటర్, టెక్నీషియన్ గ్రేడ్ 3 రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ వర్క్షాప్, టెక్నీషియన్ గ్రేడ్ 3 ట్రిమ్మర్ వర్క్షాప్, టెక్నీషియన్ గ్రేడ్ 3 వెల్డర్ మెకానికల్. సో ఇన్ని వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 40 టైప్స్ ఉన్నాయి ఇవి, అంటే 40 టైప్స్ కాదు, 19th నుంచి 20. సో ఆల్మోస్ట్ 20 వేకెన్సీస్, 20 పోస్టులు ఏమో ఉన్నట్టున్నాయి. సో దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ అయితే SSC ITI ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది. సో ఒకసారి మీరైతే నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా అయితే చెక్ చేసుకోండి డీటెయిల్స్. ఇక్కడ కిందికి వస్తే మనకు కేటగిరీ వైజ్గా, అలాగే రీజియన్ వైజ్గా కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇది వచ్చేసి RRB అహ్మదాబాద్. మనం RRB సికింద్రాబాద్ అయితే చూద్దాం మనం. సో మనకు సికింద్రాబాద్ కాబట్టి RRB సికింద్రాబాద్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏంటి అనేది చెక్ చేద్దాం ఒకసారి. RRB గోరఖ్పూర్, గౌహతి, జమ్మూ శ్రీనగర్, కోల్కతా, మాల్దా, ముంబై, RRB ముజఫర్పూర్, పాట్నా, ప్రగ్యాన్, RRB రాంచీ. సో RRB సికింద్రాబాద్ అయితే వచ్చింది. సో RRB సికింద్రాబాద్లో వచ్చేసి మనకు ఓవరాల్గా 744 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో 744 వేకెన్సీస్లో కేటగిరీ వైజ్గా అయితే చెక్ చేద్దాం ఇప్పుడు. సో కేటగిరీ వైజ్గా వచ్చేసి మనకు అన్రిజర్వ్డ్ వాళ్ళకి 310 వేకెన్సీస్ అయితే ఉన్నాయి, అలాగే SC వాళ్ళకి 103 వేకెన్సీస్ అయితే ఉన్నాయి, అలాగే ST వాళ్ళకి 76 వేకెన్సీస్ అయితే ఉన్నాయి, అలాగే OBC వాళ్ళకి 174 వేకెన్సీస్ అయితే ఉన్నాయి, అలాగే EWS వాళ్ళకి 81 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో టోటల్గా ఓవరాల్గా 744 వేకెన్సీస్ ఉన్నాయి. ఎక్స్ సర్వీస్మెన్కి 76 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇదైతే మంచి అవకాశం అని చెప్పవచ్చు. సో మీకు RRB సికింద్రాబాద్ కాకపోయినా వేరే లొకేషన్లో కావాలనుకుంటే, వేరే దగ్గర ఎక్కువ పోస్టులు ఉంటే అక్కడ కూడా అప్లై చేసుకోవచ్చు మీరు, అది మీ ఇష్టం. సో అది నాన్ లోకల్ కిందకి వస్తుంది కాబట్టి మీరైతే అప్లై చేయాలనుకుంటే చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ జాబ్ డీటెయిల్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. సో ఐ హోప్ ఈ ఇన్ఫర్మేషన్ వర్త్ అనే మీకు అనిపిస్తుంది. సో ఖచ్చితంగా ఈ వీడియో కనుక నచ్చితే మీకు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి వీడియోని అయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇలాగే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.